కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీగా హక్కులు కోల్పోతాడని తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు పొందలేడని గతంలోనే తీర్పునిచ్చింది ఏపీ హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి కేసులో అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావే లేదని, అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదంది ధర్మాసనం. క్రైస్తవ మతంలోకి మారి ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి ఇకపై షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేడని కోర్టు తెలిపింది. రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్ 1950 ప్రకారం ఈ నిబంధనలన్నీ కూడా ఖచ్చితమైనవని వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద రక్షణ లభించదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీగా హక్కులు కోల్పోతాడని కోర్టు తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు పొందలేడు అంటూ గతంలోనే తీర్పునిచ్చింది ఏపీ హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి కేసులో అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. ఇక క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదు అన్నటువంటి ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలోకి మారి ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి ఇకపై షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని కోర్టు తెలిపింది. రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్ 1950 ప్రకారం ఈ నిబంధనలు ఖచ్చితమైనవని వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద రక్షణ లభించదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.